ప్రభునేసు నామంలో వందనములు. శుభోదయం. యేసయ్య మాటను కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 27వ అధ్యాయములో 32వ వచనం నుండి 38 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు ఈ దినము పలికిన మాటల్లో ఆయన చేసిన తన యొక్క చర్యలలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనము గమనించుకుందాం. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములో పంచుకొనిరి. అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి. ప్రియదేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాశములో దేవుని యొక్క మాటలు మనము ధ్యానిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి కలువరి శిలువను ఆయన మోసి బరువు అయిన శిలువను మోసుకొని ఆయన యెరూషలేము ఆ యొక్క రాజు వీధి నుండి గొల్గొతా కొండ వరకు శిక్షించబడబోతున్నటువంటి శిలువ పైన ఆయనే మోసుకుని వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా రోమియోలు ఎవరికైనా శిక్ష విధించినప్పుడు ఆ కొండ మీద లేక వారు శిక్షించేటటువంటి ఆ చోటున ఒక నిలువుటి కర్ర ఉంటుంది. అడ్డుకర్ర మాత్రమే ఆ ఎవరైతే శిక్ష విధించబడుతున్నారో నేర రుజువైందో ఆ నేరస్తునికి అడ్డుకర్ర మాత్రమే వారు మోయించి తీసుకుని వెళ్ళి తనను అక్కడ వారు సిలువకి కట్టి తనకు చావడానికి విడిచిపెడతారు. ప్రియులారా, ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభువారు కేవలము అడ్డుకర్ర కాదు, నిలువుకర్ర అడ్డుకర్ర కలిగిన ఒక సిలువ, కంప్లీట్ సిలువను మోసుకుని ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఆయన మోసుకుని వెళ్ళినప్పుడు తను మోయలేకపోయి పలుమార్లు పలు స్థలములో ఆయన నేల కృంగిపోవడం చూసి కురేనీయుడైన సీమోను, ఈ రోమియోలో బలిష్ఠులైన ఎవరైనా కానీ కనబడితే ఒక ఖైదీకి సహకరించడానికి బలవంతం చేస్తారు. ఆ క్షణానికి ఆయనకి ఎలాంటి పారితోషికం ఇవ్వరు, కానీ ఆ వ్యక్తి చేత మాత్రం ఆ క్షణానికి కావలసిన పని వారు చేపించుకుంటారు. సో కురేనీయుడైన సీమోనుకు యేసుప్రభు మోయలేకపోతున్న బరువైన సిలువను ఆ గొల్గొతా కొండ వరకు సహాయం చేయడానికని ఆయన చేత మోయించి తీసుకొని వెళ్ళారు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఆ బరువైన సిలువ మోసి వెళ్ళినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ గొల్గొతా కొండపైన ఆయనకు సిలువలు వేలాడదీసి వారు ఆయన యొక్క సిలువ పైన అసలు నేరమేమిటి అనేది వారు పలక మీద రాస్తారు. అనేక స్థలంలో మనం చూస్తూ ఉంటాం కదా. మరి ఎవరైనా కనుక దొంగలు దొరికినప్పుడు పోలీసు వారు వారి మెడకి ఒక పలక మీద ఆయన ఏం చేశాడో తన పేరు అవన్నీ రాస్తూ తన నేరమును తన మెడకు తగిలిస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనకు విరుద్ధంగా ఉన్న సమస్తమైనటువంటి అపరాధములను తన సిలువ పైన మేకులతో కొట్టి బాహాటంగా వేడుకకు దేవుడు తనను సమర్పించాడు. ఆయన పొందినటువంటి ఆయన మోసిన భారమును బట్టి ఆయన మన మీద ఉన్న మోపబడిన అభియోగాలన్నీ తన చేతితో ఆయన తుడిచివేశాడని, అంటే
ఆ నేరము ఆయన చేసింది కాదు. నేరగాళ్ళు, అసలైన నేరగాళ్ళు మనము పాపులము. ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో అపరాధములు చేస్తున్నాం. కానీ సమాజంలో నేను మంచోడిని అని చెప్పి మనం తిరిగేస్తూ ఉన్నాం. కానీ యేసయ్య ఏ నేరము చేయలేదు. ఆయనకి నేరము ఏది కూడా మోపడానికి వల్ల కాక వాళ్ళు ఏమన్నారు, ఈయన నేనే రాజు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి తన మీద నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు చక్రవర్తి నేనే రాజు అని ఆయన చెప్పలేదు. ఆయన యూదులకు రాజు అని మాత్రమే నేను పై విలాసం రాస్తున్నాను, నేనేం రాస్తాను అది మీరు పెట్టండి అన్నారు. నజరేయుడైన యేసు యూదులకు రాజు అని చెప్పి ఆయన ఆ పైన ఒక బోర్డు రాయించాడు. అది యాక్చువల్లీ నేరం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ప్రశ్నించిన జ్ఞానులకు కలువరి శిలువ మీద దాని జవాబు వచ్చినది, యూదుల రాజు అయిన యేసు అని చెప్పి. ఆ రోజు వారు వెతుకుతూ తిరిగి ఆ యేసును బాలయేసుగా కనుగొన్నారు. కానీ నిజమైన రాజు యేసుగా గొల్లగొత్త కొండ శిఖరాన ఆ కలువరి శిలువ పైన ఆ యేసు ప్రభువారిని మరి ఇక్కడ కనుపరచడం అనేది జరుగుతుంది. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, గమనించుకుందాం. దేవుడు అద్భుతాలు చేయువాడు. ఆ పై విలాసము రాయించి ఆ పైన తనకు అది నేరముగా తనను పెట్టి కలువరి శిలువ మీద పెట్టారు. కానీ అది ఎక్కడ అంటే కపాలమనబడిన స్థలము. దానికి గోల్గొతా అని మరి గ్రీకు హిబ్రూ భాషలో పేరు. గోల్గొతా అంటే కపాలము. దీనికి కూడా హిస్టరీ ఏంటంటే ఆది కాండములో మరి అపవాది అయిన సాతానుడు ఎప్పుడైతే తొలి మానవులైన ఆదాము హవ్వలను మోసగించి తినొద్దన్న ఫలము దేవుని యొక్క ఆజ్ఞలకు అతిక్రమింపచేసి తినిపించాడో, దేవుడు వారి ముగ్గురికి మరి చాలా విధాలుగా వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆదాముకేమో చెమట ముఖములో నువ్వు చెమట కార్చి నువ్వు ఆహారము తింటావు, ఈ యొక్క పొలాలు లేక ఈ ముళ్ళు చెట్లు అన్నీ కూడా నరికి సేద్యపరిచి నువ్వు పంట పండించుకుంటావని. స్త్రీకైతే ప్రసవ వేదన నేను నీకు ఇస్తున్నటువంటి భయంకరమైన శిక్ష, బిడ్డకను సమయంలో నువ్వు పడే బాధ యాతన ఇంతంత కాదు, అదే నీకు నా యొక్క శిక్ష విధి అని చెప్పి ఆయన పనిష్మెంట్ ఇచ్చాడు. చివరిగా పాము దగ్గరికి వచ్చి, పాము కదా వారికి మోహించి తినిపించింది, పాముకు అంటున్నాడు, నువ్వు ఈరోజు చెట్ల మీద ఎగురుకుంటూ అన్ని చెట్ల మీద ఉంటూ నువ్వు ఈ విధంగా మోసం చేసి వీరి చేత ఆహారంకి నేను తినొద్దన్న ఫలాన్ని తినిపించి ఆజ్ఞాతిక్రమంపచేసి వారి చేత పాపము చేయించావు కనుక నీకు శాపము ఏంటి అంటే నువ్వు మట్టి తింటావు, మట్టిలోనే ఉంటావు. నువ్వు మరి స్త్రీ సంతానానికి నువ్వు వైరము కలుగ చేస్తున్నాను. నువ్వు స్త్రీ సంతానానికి మడిమి మీద కొడతావు. స్త్రీ సంతానమేమో నీ తలకైను వారు తునుకలు చేస్తారు, లేక బ్రద్దలు కొడతారు, శిరస్సును బ్రద్దలు కొడతారు. అందుకే పాము చంపిన ప్రతి ఒక్కరూ పాము తలకై చితగొడతా ఉంటారన్నమాట. ఎందుకంటే అది దేవుడిచ్చిన శాపవచనాలు. అప్పుడు నీ తల చితకు కొడతారు అని ఉంది కదా. గొల్లుగొత్తా అనేటటువంటి ఆ కపాలమనబడిన స్థలములో యేసు ప్రభు వారి యొక్క శిలువ స్థాపించడం అనేది జరుగుతుంది. అంటే స్త్రీ సంతానమైన యేసు ప్రభువారు అపవాది సాతానిక శిరస్సు పైన తన కలువరి శిలువను ఆయన నిలబెట్టాడు. మృత్యు యొక్క సమస్తమైనటువంటి బంధకాలని తెంచాడు. ఆయన అద్భుతమైన విజయము తన జనాంగానికి అనుగ్రహించుట కొరకు అద్భుత కార్యములు చేశాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈరోజు కపాలమనబడిన గొల్గొతా కొండపైన యేసు ప్రభు వారి యొక్క శిలువ స్థాపించబడిందంటే అపవాది సాతాను యొక్క శిరస్సును బ్రద్దలు కొట్టి సాతానికి ఇక మీదట మన పైన ఎలాంటి అధికారము లేకుండా
ఎవరిని మోసము చేయడానికి అధికారం లేకుండా యేసు ప్రభువారు దాని శక్తిని, దాని యొక్క కుయుక్తిని అన్ని కూడా అణిచివేసి తన ప్రజలను మనకు విమోచన అనుగ్రహించాడు. తన ప్రజలను మనకు సంపూర్ణ విడుదల అనుగ్రహించాడు. సో ఈరోజు మనం గమనించుకుందాం, యేసు ప్రభువారు మరి గొల్గొతా కొండపైన ఆయన మరణించడానికి గల కారణాలు ఏమిటి అంటే, అపవాది స్త్రీ సంతానానికి విరోధి కనుక తన కపాలాన్ని ఆయన చితికగొట్టడానికి కపాలమనబడిన స్థలములో ఆయన శిలువ స్తంభాన్ని నిలువబెట్టి అపవాది సాతాను యొక్క ముళ్ళను విరిగగొట్టి ఈరోజు దేవుని ప్రజలకు ఆయన విడుదలకు కారణమయ్యాడు, విమోచనకు కారణమయ్యాడు. చాలా అద్భుతమైన విషయాలు ఇది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అక్కడ మరొక సంఘటన జరిగింది. ఆయనకి కలువరి శిలువ మీద వేలాడదీసినప్పుడు కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు దొంగలను కూడా ఆయనతో పాటు సిలువ వేశారు. అంటే ఆ దొంగలతో పాటు వాళ్ళు నేరస్తులు, ఈయన కూడా నేరస్తుడు అని చెప్పి ఆయన భక్తిహీనులతో ఆయనను సరిపోల్చారు. ఆయనను ఒక విధంగా పాపం చేసిన వ్యక్తిగా, అతిక్రమించిన వ్యక్తిగా, రాజద్రోహిగా రకరకాల నేరారోపణ చేశారు. కానీ యేసు ప్రభువారు ఆ భక్తిహీనుల మధ్య ఆయన చనిపోయినా సరే ఆయన భక్తి గలవాడు, ఆయన దేవుని యొక్క అద్భుత కుమారుడు అని ప్రకటించబడ్డం అనేది చాలా చాలా విశేషం. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క మరి సందేశములో మనం గమనించుకుందాం, యేసు ప్రభువారు మరి మానవ జీవితంలో ఉన్న భయంకరమైనటువంటి ఈ పాపరోధ స్థితి నుంచి వారికి విముక్తి చేయడానికి, భయంకరమైనటువంటి శాపవచనం నుంచి వారికి విడుదల చేయడానికి కలువరి శిలువ పైన కపాలమనబడిన స్థలములో ఆయన మరి కలువరి శిలువ పైన ఆయన చనిపోయి సాతానిక ముళ్ళును విరిగగొట్టి ఉన్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు తను 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51 నుండి ఆ కొన్ని వచనాలు ఆయన వ్రాస్తూ అంటున్నాడు అన్నమాట. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? అపవాది సాతానుడు దేవుని ప్రజలకు మరణం విధించాలనుకున్నాడు. కానీ యేసు ప్రభువు మరణపు ముళ్ళును ఆయన విరగగొట్టాడు. పాముకి విషం ఎక్కడుంటుంది? తల మీద ఉంటుంది. ఆ విషపూరితమైన పాము యొక్క తల మీద ఆయన చితిగా ద్రొక్కించి తన కలువరి శిలువను స్థాపించి ఈరోజు మనుషుల యొక్క పాపరోత బ్రతుకు నుంచి విడుదలకు కారణమయ్యాడు. కనుక రండి, ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడాను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, పాపము చేసింది నేను, నేరస్తులను నేను, ఎన్నో విషయాలు తప్పిపోయి పాపంలో పడిపోయిన వ్యక్తిని, నా నిమిత్తము ఏ నేరము చేయని నీవు కలువరి శిలువలో మరణించి నా కొరకు నువ్వు నేరస్తుడిగా నిలవబడ్డావు. ప్రభువా, నేను మనసు మార్చుకొని పవిత్రమైన జీవితం కలిగి నీకు నచ్చిన బిడగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. నాకు నువ్వు కృప చూపించు అని దేవుని ఎదుట ప్రార్థించుదాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, కలువరి శిలువలో మీరు చనిపోవడానికి గల కారణం ఏమిటో మాకు తెలియచేశారు, రుజువుపరిచారు. మా రక్షణార్థమై ప్రభువా, మా పాపిష్టి జీవితాన్ని మార్పు చేసి పవిత్రపరచడానికి కపాలమనబడిన స్థలములో సిలువ వేయబడి మా జీవితం పట్ల మీరు చేసిన అద్భుత త్యాగం కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాశంలో ప్రభువా ప్రతి ప్రియబిడలకు మీ దీవెనతో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.